నమస్కారం గురుగారు. ఆయుష్. గురుగారు, మనిషి మరణించిన తర్వాత మన సాంప్రదాయం చెప్పేది ఏంటంటే 12 రోజులు ఈ కార్యక్రమాలు ఇలా ఉంటది కాబట్టి 12 రోజుల వరకు ఆ ఆత్మ శాంతించడానికి కర్మకాండలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. పిండ ప్రధానాలు. ఆ 12 రోజుల వరకు ఆత్మ మరణించిన మనిషి యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఏం చేస్తుంది? తను ఎలా ఫీల్ అవుతుంది? ఆ ఆత్మకు వీళ్ళు 12 రోజుల వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? చేస్తే తనకు సద్గతి లభిస్తుంది. ధన్యవాదం. మంచి ప్రశ్న వేశారు. చనిపోయిన ఆత్మ అనేది కొడుకు చేసేటువంటి ఒక ప్రక్రియను బట్టి ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఇది ఏంటి అంటే ఆ యొక్క ఆత్మ అనేది అంధత్వ, మూగత్వ, బదులుత్వ, పంగుత్వ, పైశాచికత్వ. అంధత్వ అంటే గుడ్డిది, మూగత్వ అంటే మాటలు లేకుండా ఉండడం, చెవులు వినబడకుండా ఉండడం, పైశాచికత్వం అంటే పైశాచిక బాధ పడటం. ఈ విధంగా ఉండి తిరుగుతూ ఉంటుంది. మరి దానికి మనం ఏం లిమిట్ చేయాలి ఓకే అన్నప్పుడు ఎక్కడైతే మనం దహనం చేసిన ప్రదేశం ఉంటుందో సంకల్పము అంటే తిథివార నక్షత్రాలను స్మరణ చేసుకొని మనం ఏ క్షేత్రంలో ఉన్నాం, ఆ రామక్షేత్రం, రుద్రభూమి అని చెప్తాం ఆ ప్రదేశంలో. చెప్పేసేసి శ్మశానోద్వాస సమయే గోమయ, గోవుదక, గోక్షీరణ సముద్రాన్ని ఆవు పాలు, ఆవు ముట్టం, ఆవు పేడ కలిపి ఆ యొక్క శవాన్ని దహనం చేసిన ప్రదేశంలో చల్లుతాం. చల్లిన తర్వాత అస్థి నిక్షేపణం, బొక్కలు విరడం. అవును. నారాయణ అనే యొక్క మంత్రాన్ని అనుకుంటూ శబ్దం కాకుండా చిన్న గురిలోనో కుండలోనో ఆ యొక్క బొక్కలను పెట్టుకోవడం. పెట్టిన తర్వాత అదంతా ఎత్తిపేయటం, దాన్ని కడగటం, అలా అలకటం అవకాశం ఉంటే గోమయంతో అలకి దానిపైన ముగ్గు వేయటం. ముగ్గు వేసి దానికి ఇంత అలంకరణ, పసుపు బొక్కలు చల్లి ఒక పూలమాల వేసి, అదేవిధంగా సహజంగా ఏంటి ఒక శవాన్ని దహనం చేసిన ప్రదేశంలో మళ్ళీ మొక్క మలువదు అని శాస్త్రం. ఈ మంత్రంతో భూమి అనేది మళ్ళీ సస్యశ్యామలంగా పారే అందుకోసం అక్కడ వడ్లు కానీ పేలలు కానీ చల్లిస్తాం. చల్లిస్తే మళ్ళీ మొలకెత్తుంది. ఈ మంత్రం యొక్క శక్తి వల్ల భూమి యథావిధిగా ఉండిపోతుంది, పవిత్రత. అదేవిధంగా శ్మశాన బలి అని ఒక పిండాన్ని చేపించి బలి పెడతాం. అక్కడ తర్వాత కుండ బలి అని చెప్పి కుండం కూడా కొట్టిస్తాం తల భాగంలో పెట్టేసి. ఆ తర్వాత వపనం అంటే తల నీలాలు తీసేయచ్చు అక్కడ. కారణం ఏంటి? ఇన్ని రోజులు మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం. ఒక చీమను కొట్టినా పాపమే, ఒక ఆవును కొట్టినా పాపమే, ఒక కుక్కను కొట్టినా పాపమే. తెలిసి తెలియక చేసిన పాపాల యందు ఆ యొక్క పాపపు వెంట్రుకలు ఉండకుండా ఉండాలి. తల్లిదండ్రి దేవతల సమాధానం చేసేప్పుడు మంచుకుండాలి అనే భావంతో చేపించేసేసి అక్కడి నుంచి నిత్యకర్మ ఉంటుంది. నిత్యకర్మ అంటే ఏంటి? వాసోదక, ధర్మోదక, తిలోదక. ఓకే. వాసోదక అంటే ఒక బద్దె అనే ఒక ఉంటుంది వస్త్రం. ఆ వస్త్రాన్ని మెడలో వేపించి దానికి మొదలుపెట్టి దాని ద్వారా నీళ్లు వదిలిపెట్టిస్తాం. ఎవరికి వదిలిపెట్టిస్తాం నీళ్లు? చనిపోయిన శిల పైన. ఓకే. శిల అంటే ఎవరు? 3 శిలలు ఉంటాయి అక్కడ. ఒకటి రుద్రశిల, శివుడు. రెండోది యమశిల, మూడోది ప్రేతశిల, చనిపోయిన వ్యక్తి. ఈ ముగ్గురు కూడా ఈ యొక్క వస్త్రంతో నీళ్లు వదిలిపెట్టడం, దాన్ని వాసోదకం అంటాం. ఓకే. ధర్మోదకం అంటే సవ్యంగా బియ్యము నీళ్లు వదిలిపెట్టడం, బియ్యము లేదా ఎవలు. అదేవిధంగా అపసవ్యంగా నువ్వుల నీళ్ళు. అది వదిలిన తర్వాత మట్టిని తీసుకొని ఆకాశం వైపు చూపెట్టి మృత్యకే హరతమే పాపం జన్మయా దుష్కృతం తదా మృత్యకే సర్వదత్తాపి మహి సర్వం అపేక్షితం అని ఆ యొక్క మట్టిని మనకు శరీరానికి రాసుకొని మళ్ళీ పోయి స్నానం చేయడం. ఇలా రోజుకు 3 సార్లు స్నానాలు ఉంటాయి, 9 సార్లు స్నానం ఉంటాయి. 3 సార్లు వెళ్తాం, 9 సార్లు స్నానాలు ఉంటాయి. ఇలా 10 రోజులు స్నానం చేస్తాం. చేసి ఏ రోజు పాపాన్ని ఆ రోజు అది తొలగిస్తాం. ఓకే. అప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క ఆత్మ అనేది ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ విరుక్కుంటూ పోతుంటుంది, మంచి స్థాయికి పోతుంటుంది. ఓకే. మనం చేసే కార్యక్రమాల ద్వారా. అదేవిధంగా మరి ఆత్మకు భోజనం కావాలి. అవును కదా. కాబట్టి మనం ఏం చేస్తాం? అక్కడ బయటనే వంట చేపిస్తాం. సహజంగా ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు కొందరు అన్నం వండుతారు, అన్నంలో పెసరు, కొందరు చికెన్ వండుతారు, కొందరు మటన్ వండుతారు, కొందరు గుడ్డు వండుతారు, కొందరు స్వీట్ చేస్తారు, కొందరు పండ్లు చేస్తారు, కొందరు ఛాయ్ చేస్తారు, కొందరు మందు చేస్తారు. ఇక వారి యొక్క వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళకు తెచ్చి ఆ పదార్థాన్ని ఒక విస్తరణ పట్టించి అక్కడ పెట్టి పక్షికి నమస్కారం చేసుకుంటారు. ఆ యొక్క వాయస రూపంలో ఎప్పుడు కానీ చనిపోయిన వాళ్ళు కాకి రూపంలో వస్తారని శాస్త్రం. కాకి ఎందుకు అంత ప్రాధాన్యత? అందుకే పూర్వ శాస్త్రం ఏంటంటే కొడుకు వండింది కాకి పాలు అని సాగుతారు.
అంటే ఈ కాకి అనేది పితృదేవతలకు ఆసనం, వాహనం. ఓకే. కాబట్టి వాయసం, అందుకే కాకజంగా అంటారు. మీకు దింపుడు గాలాలు అంటారు. మీరు విన్నారో తెలియదు. అదే చనిపోయిన బాడీని తీసుకెళ్ళినప్పుడు ఊరు దాటినాక 3 భాగాలు దించుతారు. దించే అప్పుడు సరే మిగతా వాళ్ళకేమో తెలియదు, మిగతా వాళ్ళకి తెలియదు. కానీ ఒక బ్రాహ్మణంలో కాకజంగా అని రాస్తుంది. అంటే 4 వైపులు కూడా కాకి పాదాలను రాస్తాం. ఓహో, ఇది తెలియదు. కాకి పాదాలను మేము గీత గీపిస్తాం మొలతోని. గీపిచ్చి దానిపైన 2 ముతుకులు వేసేసి బలిస్తాం. అంటే ఏంది కాకజంగా అంటే ఈ మనం ఏదైతే చనిపోయిన శవాన్ని తీసుకుపోయేటువంటి ఒక పల్లకి మన పాడే ఉంటుందో అది ఆయన వాహనం, కాకి వాహనం. ఓకే, దాని పేరు కాకజంగా అంటారు. అయితే ఈ 3 సార్లు పిలిచే సమయంలో లేచే అవకాశం ఉంటుంది. అవునండి. అందుకే ఆ లేచిన యొక్క ఆకారం మళ్ళీ గ్రామంలోకి రావద్దు, గ్రామం బయటనే ఇల్లు కట్టి ఉంచాలి. ఓకే, అంటే అదృష్టం అంటే అట్లా ఆయుష్ తీరకపోతే మళ్ళీ తిరిగి వస్తాడు. ఓకే, కాకి మనం పెండం పెడతాం, అట్లా పక్షికి పెడతాం, వస్తాం. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మనం ఎక్కడైతే పడుకోబెట్టామో ఇంట్లో ఆ ప్రదేశంలో తడిపి వస్త్రాలు వేసేసి ఒక దీపారాధన చేసి ఆ రోజు చేసిన పదార్థాలు మళ్ళీ ఒక దుప్పలో పెట్టేసి అక్కడ పెట్టి నైవేద్యం పెట్టేసి అందరూ భోజనం చేస్తారు. ఇలా 10 రోజులు కూడా కార్యక్రమం వస్తుంది. 11వ రోజు షోడశము ఏకోతిష్టము వృషభోత్సజనం ఉంటుంది. వృషభోత్సజనం అంటే ఆవుకు లాయకు పెళ్లి చేయటం, మగావు ఆడావుకు వివాహం చేయటం. వివాహం చేసి తూర్పు వైపు, దక్షిణం వైపు, పడమర వైపు, ఉత్తరం వైపు నుండి సముద్రం నీళ్లు తాగండి, నదుల నీళ్లు తాగండి, ఆ పర్వతాల ఉన్న గడ్డి మేయండి, మిమ్మల్ని మేము వదిలిపెడుతున్నాము అని వదిలిపెట్టాలి లెక్క ప్రకారంగా. ఓకే, సరే ఇప్పుడు ఇక శక్తి ఇచ్చేటోళ్ళు లేరు కాబట్టి ఇంత వెండితో చేసి బ్రాహ్మణ పట్టుకుని మీద వేస్తారు. అదొకటి. ఏకోతిష్టం అంటే 19 పిండాలు. ఏంటండి? 19 పిండాలు. యాక్చువల్గా 16 వస్తాయి. ఇందులో మలమాసము, క్షయమాసము ఎక్కువ నెలలు వస్తాయి. అటువంటి 19 మాసాలు. అవన్నీ 11వ రోజు పెడతాము. 11 రోజు నాడు ఏకోతిష్టం. షోడశార్థం 16 మాసకాలు ఉంటాయి. సహజంగా అందరూ 11 పాటిస్తారు. 11 పాటిస్తారు. 12 ఎట్లా 7వ నెల పెట్టారు, 7వ నెల పెట్టారు. కానీ మేము బ్రాహ్మణం తప్పకుండా 16 మాసకాలు పెడతాం. ఓకే, ఇవి పెట్టడం ద్వారా ఆత్మకి ఇది ఏంటి అంటే మనకు నెల రోజులు, కానీ వాళ్ళకు సంవత్సరం మొత్తం 12 రోజులే. ఒక్కొక్కటి ఒక మాసం ఒక రోజే. ఇప్పుడు మనకు సంవత్సరం గడుస్తాను, బ్రహ్మకి ఎన్ని రోజులు ఒక సంవత్సరం అంటే గంటలే, నిమిషాలే. బ్రహ్మకు 84,000 సంవత్సరాలు ఒక రోజు బ్రహ్మకల్పంలో. మనం చతుర్దశ మన్వంతరే 14వ మన్వంతరంలో ఉన్నాం మనం. ఓకే, అంటే 14 × 82,000 బ్రహ్మ గారి వయసు అంతా. అంటే ఈ విధంగా ఈ సంవత్సరం అనేది వాళ్ళకు 12 రోజులే. ఓకే, కాబట్టి 12 నెలల మాసకాలు ఆచరించి సంవత్సరం ఇంకం చేయడం. అది కూడా ఊనమాసకము, సంవత్సరం ఇంకం, ప్రత్యాబ్దికం. ప్రత్యాబ్దికం అంటే వచ్చే సంవత్సరం యొక్క ఆబ్దికం కూడా ఇలా ఆరంభంలో పెడుతున్నాము. ముందే పెడతాం అడ్వాన్స్గా. ఒకవేళ మర్చిపోయే ఆటంకాలు వచ్చినా కూడా ఆత్మకి భోజనం లభించాలి. దానికి బ్రాహ్మణులు ఏం చేస్తారు? భోజనాలు పెడతారు. బ్రాహ్మణేతరులు ద్రవ్యాలు ఇస్తారు. ఈ విధంగా పెట్టాము. ఇందులో కూడా కొందరు లోపిస్తారు. అది మహాపాపం. ఎందుకంటే మన ఇంటికి ఒక అతిథిని పిలిచాము, అతనికి భోజన పదార్థాలు అన్నీ పెట్టాము. అదేవిధంగా నువ్వు బ్రాహ్మణికి ఇచ్చేటప్పుడు అన్ని పదార్థాలు వచ్చినప్పుడు నీకు శ్రేయస్కరం. అవునండి. ఒకడు బ్రాహ్మణికి ఉప్పు ఇవ్వద్దు అంటాడు. భోజనంలో ఉప్పు లేకుండా దాన్ని ఏమంటారు? మన ఉప్పు లేక చదవది ఎంత కలిగిన సంఖ్యత ఎంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు పదనుగా మంచి కూర నలపాకము చేసినడైనా నందు నింపదోడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చు నటంచు భాస్కర. ఉప్పు లేకపోతే అందులో రుచి ఉంటుంది, అవునా కదా? కానీ పూర్తి వస్తువులతోని బ్రాహ్మణికి నెయ్యి అంటే ప్రీతి. బ్రాహ్మణుడు అంటేనే భోజనప్రియుడు, భోజనానికి ప్రియుడు, భోజనప్రియుడు, జనులకు ప్రియుడు. ఎందుకు జనులకు? ఇతను చేసే యొక్క మంచి కర్మల వల్ల ఎదుటి వ్యక్తి మంచి సత్ఫలితాలు అనుభవిస్తాడు కాబట్టి అతను ఎప్పుడు కూడా ఇష్టంగా ఉంటాడు బ్రాహ్మణులకు. అట్లా కాబట్టి ఆ భోజన ప్రియుడికి భోజనానికి కావాల్సిన పదార్థాలు ఇచ్చాను అనుకోండి, నువ్వు 10 పెట్టకు, ఒకటే పెట్టు, ఒకటే కూర పెట్టు, తృప్తి పెట్టు. అది ఇవి చేసినందువల్ల ఇక్కడ 11వ రోజు నాడు ఇంకోటి ఏముంటుంది? వైతరిణి అనే ఒక నది ఉంటుంది. ఓకే, వైతరిణి నది అనేది ఇక చాలా దారుణం. అది దాని గురించి చెప్పాలంటే గరుడ పురాణంలో విన్నా. అంటే పాములు, జర్రులు,
రక్తము నూనెలో మరిగించటం, చీము చీము కారడం, అన్ని నానా చండాలమైన, అంటే అందులో ఎందులోకి పోకుండా ఉండే అందుకోసము ఈ యొక్క కార్యక్రమం చేయడం. ఈ 11 రోజు 11 రోజు కార్యక్రమం. అక్కడ మీకు చెప్తారు వైతరణి నది గమనేన అని చెప్పి సంకల్పం చెప్పి చేపిస్తాం. చేపించినప్పుడు అంటే ఆ యొక్క దోషాలు వైతరణి నదికి పోకుండా డైరెక్ట్గా వచ్చి ఆ శివభట్లో విష్ణు భట్లో వచ్చి శివలోకానికి కానీ విష్ణులో కానీ తీసుకువెళ్ళే విధంగా ఈ మంత్రార్థం చెప్తాం. అక్కడ ఎంతసేపు నారాయణ పదాన్ని వాడతాం, శివపదాన్ని వాడడం. రుద్రభూమి వరకే శివభూమి, మిగతా విషయంలో మొత్తం నారాయణ నారాయణ మంత్రంతోనే. చతుర్థో నివర్తతే అని ఒక కైన్తోని చెమ్మును కొట్టిస్తాం ఎడమ చేత. అవును, అంటే 4వ పేరు తీసేస్తున్నాం అని నారాయణ మంత్రం చెప్పుకుంటూ పెట్టిస్తాం. ఓకే. ఈ 11 రోజులు మనం ఈ కార్యక్రమం చేయడం వల్ల మనడు విష్ణులోకానికి వైకుంఠానికి వెళ్ళే మార్గం కోసం మనం ఈ కార్యక్రమాలు చేస్తాం. అప్పటి వరకు ఆత్మ ఎక్కడ మన ఇంట్లోనే ఉంటుందా? ఏమి ఇంట్లో ఉండదు. ఆత్మ అనేది ఎక్కడైతే మనం దహనం చేస్తున్నామో అక్కడి నుంచి ప్రయాణిస్తూ ఉంటుంది ఊర్ధ్వలోకాలకు. ఓకే, అది ప్రయాణిస్తూ ఉంటుంది. వాటికి మార్గం మార్గం కోసం కింద కాదు మనం. అందుకే వర్షతాపశమనార్థం చత్రః, వర్షం తడిస్తే తడవకుండా ఉండేందుకోసం బ్రాహ్మణుడికి చత్ర ఇస్తాం. కంటక బాధ నిర్వహణార్థం పాదుకాద్వయ, ముళ్ళు కుట్టకుండా ఉండేందుకోసం చెప్పులు ఇస్తారు. గోవ్యాఘ్ర సర్ప భయ నివారణార్థం దండ, అదే భయం అంటే లేకుండా గోవులో ఆవులో పాములో పురులో వస్తాయని చెప్పి వాడు భయం కోసం కట్టే ఇస్తారు. మధ్య ఉదకైన పీత, దాహమైనప్పుడు నీళ్ళారు చెంబులో నీళ్ళు ఇస్తారు, ఆ చెంబులో కొన్ని బియ్యం పెట్టిస్తారు. అంధకార నివారణార్థం దీపదాన, ఆ చెంబులో బియ్యం పోసంలో దీపం ముట్టి దీపం ఇస్తారు. కారణం చీకటి ఉంటుంది, ఆ చీకటి దీపం ఉండాలి. ఓకే, అంటే ఆత్మకు మనం మార్గం సుగమ మార్గాలు చూపించడం. ఒకవేళ ఏ కొడుకు అయితే ఇలాంటి కార్యక్రమాలు చేయకపోతే అప్పుడు ఆత్మ పైకి వెళ్ళదు, ప్రేతాత్మలాగా తిరుగుతుంది. అదే ఇవాళ దయ్యాలు పట్టినాయి, భూతం పట్టింది అంటారు చూడండి. ఎవరికైతే ఈ యొక్క లోపాలు జరిగినాయో వాళ్ళు ఇంకా ఇక్కడ తిరుగుతూనే ఉంటాయి ఆ ఆత్మ. కాబట్టి ప్రతి ఒక్కరు చేసేది తిరిగి అడ్జస్ట్. అదేవిధంగా అపుత్రాపుత్రుని అస్యంతు పుత్రుని అస్యంతు పౌత్రున అదనా సదనా సంతు జీవంత శతాంశతాం. పుత్రుని అస్యంతు, పిల్లలు ఉన్నారు కానీ నపస్సంతు, వాడు ఏం చేయలేడు. అదనా సదనా సంతు జీవంత శతాంశతం, ఆ జీవం అనేది అక్కడ రాకుండా పోతుంది. నైస్. నిజంగా కొడుకులుగా ఉన్న ప్రతి ఒక్కరు కన్న తల్లిదండ్రులకు పితృ కార్యక్రమాలు చేయకపోతే ఆడు పుట్టిన గిట్ల వాటితో సమానం అని చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలండి.